నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కొత్త విద్యా సంచలన వ్యాఖ్యలు నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆరోపణలు మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ వైరల్ వీడియో తమ బస్సులో అంతా మహిళలే ఇద్దరే పురుషులు ఉన్నారంటూ ఆవేదన చిల్కనగర్ డివిజన్ ధర్మపురి కాలనీలో జోనల్ కమిషనర్ రాధికా గుప్తా పర్యటన బాక్స్ ట్రైన్ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశాలు మహేశ్వర నియోజకవర్గంలో సర్ఫేస్ 2 సవరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా కిచెన్నగారి లక్ష్మారెడ్డి హాజరు ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ కి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్యా సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందని దీనిపై ప్రశ్నించినందుకు తనకుపై అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. తనకు మధ్యప్రదేశ్ గ్యాంగ్ తో ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి కొత్త ఇన్ఛార్జిను నియమించాలని మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరానన్నారు. అదే విధంగా పార్టీలో మహిళల గొంతు నొక్కుతున్నారని ఆమె విమర్శించారు. లో గత 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈ రోజు మీ ముందుకు వచ్చిన నేను 2 రోజుల క్రితం కూడా నేను ఒక ప్రెస్ మీట్ వదలడం అయింది. దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించినవి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే అది చూపించి ఇలాంటి వ్యక్తులతో మేము పని చేయలేము, అతను తీసేసి ఎవరినైనా పెట్టండి, దీని వెనక కూడా రాజకీయ నాయకులు ఉన్నారని తెలిసింది, ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకోగలరని మాత్రమే పెట్టాను తప్ప ఎక్కడ కూడా ఈ 2 వీడియోలలో ఎక్కడ కూడా ఏ కులాన్ని గాని ఏ వ్యక్తిని గాని ఏ వ్యవస్థని కూడా నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచేలాగా గాని అవమానించపరిచేలాగా గాని ఎక్కడ కూడా నేను మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఈ రోజు ఆ 2 వీడియోలు పట్టుకొని నేను ఒక వ్యక్తిని తిట్టినాననేసి, ఒక వ్యవస్థని తిట్టినానేసి, ఒక కులాన్ని తిట్టినానేసి నా పైన నిన్న ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మదియాష్కి గారు నా పైన కేసు పెట్టియడం జరిగింది. ఆ వ్యక్తితోటి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టియడం జరిగింది. అంటే క్వశ్చన్ చేస్తే నా పైన ఇట్లాంటి అరాచకాలు చేయడం, అట్రాసిటీ కేసు వేయడం, ఒక మహిళ మీద అట్రాసిటీ కేసు వేయడం అనేది చాలా ఘోరమైన విషయం. మదియాష్కి గారికే చెందింది, అది కూడా ఒక మహిళ పైన కుట్రపూరితంగా వేయడం అనేది జరిగిందన్న. కానీ అట్రాసిటీ కేసులు వేసి నన్ను భయాందోళన చేసి నన్ను గేట్ బయట నిలబడి అదే పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నన్ను బెదిరియడం అనేది చాలా ఘోరమైన విషయం అన్న. నేను రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తా, నేను సాహిబ్ నగర్ లో ఉంచనీయను, నువ్వు ఎట్టెట్లా పనిచేస్తావో చూస్తా అని అంత చూస్తా, నీ ఇంటి మీద మనుషులను తోలుతా అనేసి మాట్లాడడం జరిగింది. నాకు ప్రాణహాని ఉందన్న. వాళ్ళకి సంబంధించి మా ఇన్ఛార్జ్ గారి దగ్గర పోతే నువ్వు ఏలు ముద్రదానివా, గాడిదలు కాసేదానివా, బర్రెలు కాసేదానివా, నీకు చదువు రాదా, నువ్వు ఎట్లా పట్టుకొచ్చినావు వీళ్ళకి ఎట్లా పని చేస్తా నేను నీకు తెలియదా, ఎవరికి ఓట్లేసి గెలిపించారు వాళ్ళు, ఒక మహిళని కించపరిచేలా మాట్లాడిన మదియాష్ కన్న గారే గాని, అలాగే నేను ఒక్క మాట కూడా అనకపోయినా గానీ ST/SC అట్రాసిటీ కేసు పెట్టించిన మదియాష్ కన్న గారికి ఈ రోజు మహిళల పట్ల ఎంత వరకు గౌరవం ఉంది. ఇంకో విషయం అన్న, నేనంట ఈ కాలు దుమ్ము కూడా సరిపోనంట, ఇన్ఛార్జి గారి కాలు దుమ్ము కూడా వనికి రానంట. అంటే మహిళలు మదియాష్ కన్న గారి కాలు దుమ్ము కింద కూడా సరిపోవని అనడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితులన్న. మా ఎల్బీ నగర్ మహిళలము అంటే పాటలు పనిచేసే మహిళలు కాలు దుమ్ము కూడా సరిపోమా? మదియాష్ కన్న గారు ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నా, మేము కాలు దుమ్ము కూడా సరిపోమా అన్న మీకు? మరి ఎందుకన్నా మహిళా మనులకి 50% కావాలని రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, అక్కడ ఆయన అట్లా కొట్లాడుతున్నా మీరు ఇక్కడ కాలు దుమ్ములతో సంబోధించేటట్టు మాట్లాడిస్తున్నారు ఏందన్నా? నా పాటలు పనిచేసే ఆడపిల్లలు అంత చులకనా మీకు? మదియాష్ కన్న గారికి 3 నెలలు నా పేరు పెట్టిండు, మదియాష్ కన్ననే పెట్టిండు, మదియాష్ కన్ననే రిపోర్ట్ పంపించిండు విద్యారెడ్డికి ఇవ్వాలి. సంబంధం లేని వ్యక్తి అతనికి, ఆయనకు ఓటు హక్కు లేదు. సరే తీసుకొచ్చి మా బస్సులో అందరూ మహిళలే ఇద్దరే పురుషులు ఉన్నారంటూ ఓ ఆర్టీసీ బస్ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచిర్యాల డిపో బస్ కండక్టర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తీసిన ఓ వీడియో, మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే ఇద్దరే పురుషులు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఏమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తుంది, ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి, ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టింది, అందుకు అనుగుణంగా మేము పని చేస్తున్నాం, టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు అని వీడియోలో కోరారు.
బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అమ్మా మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలోనా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగాడే. ఈ ఇద్దరు మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లా బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అమ్మా మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలోనా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగాడే. ఈ ఇద్దరు మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ శ్రేణి తిరుపతి. మేడ్చల్ జిల్లా చిల్కానగర్ డివిజన్ ధర్మపురి కాలనీలో జోనల్ కమిషనర్ రాధికా గుప్తా సుడిగాలి పర్యటన చేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె త్వరగా వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ బన్నాల గీత మరియు ధర్మపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాను కలిసి పెండింగ్ పనులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ధర్మపురి కాలనీలోని బాక్స్ డ్రైన్ పనులు, సీసీ రోడ్డు మరియు శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా ఉందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాధికా గుప్తా సిబ్బందితో కలిసి ధర్మపురి కాలనీలో సుడిగాలి పర్యటన చేసి నిలిచిపోయిన బాక్స్ డ్రైన్ పనులను వెంటనే చేపట్టాలని, వీలైనంత త్వరలో పనులను పూర్తి చేసి దానిపై సీసీ రోడ్డు నిర్మించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం 100% ఇవి రెండు జాయింట్ అయిపోతుంది. ఆయన కూడా అంటున్నాడు ఇక్కడ నుంచి కాదంటున్నాడు. కలుపుతా అంటున్నా, కల్పన అంటున్నా సార్. కల్ప మరి స్ట్రెచ్ వచ్చిన తర్వాత బాటిల్ నెక్ అయిపోతుంది. నువ్వు పైకి వెళ్ళి పెద్దగా తీసుకొస్తావు. ఆ బాటిల్ నెక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ ఆగి మేడం ఇది కూడా మేడం. ఇప్పుడు ఇది ఇక్కడ మ్యాన్ హోల్ కదా, ఇది కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ వరకు వస్తున్నాను. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ పోల్ ఇది అప్రిషియేట్ దట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం 100% ఇవి రెండు జాయింట్ అయిపోతుంది. ఆయన కూడా అంటున్నాడు ఇక్కడ నుంచి కాదంటున్నాడు. కలుపుతా అంటున్నా, కల్పన అంటున్నా సార్. కల్ప మరి స్ట్రెచ్ వచ్చిన తర్వాత బాటిల్ నెక్ అయిపోతుంది. నువ్వు పైకి వెళ్ళి పెద్దగా తీసుకొస్తావు. ఆ బాటిల్ నెక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ ఆగి మేడం ఇది కూడా మేడం. ఇప్పుడు ఇది ఇక్కడ మ్యాన్ హోల్ కదా, ఇది కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ వరకు వస్తున్నాను. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ పోల్ ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఏవైఆర్ గార్డెన్ లో సర్ఫేస్ టు సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం ఇన్ఛార్జు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 58వ డివిజన్ లో సక్రమంగా సర్ కార్యక్రమం నిర్వహించాలని, బిఎల్ఏలు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అబద్ధం ఆడరు, ముఖ్యంగా కార్యకర్తలు
కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. మీరే పార్టీకి మనుషుల్లో లేని మానవత్వం అప్పుడప్పుడు మూగజీవుల్లో కనిపిస్తుందనడానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఓ ఆవు పంది పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఈ విచిత్ర ఘటన కర్నూలు జిల్లా వెందుర్తిలో చోటు చేసుకుంది. వెందుర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై పడుకున్న ఆవు దగ్గరికి పంది పిల్ల వచ్చి పాలు తాగి తన ఆకలి తీర్చుకుంది. ఆ ఆవు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆ పంది పిల్ల పాలు తాగడానికి అనుమతించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆవు కూడా వస్తుంది, రెండు వస్తున్నాయి. ఆవు కూడా వస్తుంది, రెండు వస్తున్నాయి. హర్యానాలోని గుర్గావ్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించింది. నీటితో నిండిపోయిన రోడ్డుపై చిక్కుకుపోయిన ఓ ఉద్యోగి తన కారు కప్పుపైకి కూర్చొని ల్యాప్టాప్ లో పనిచేస్తూ కనిపించాడు. వరదల్లోనూ తగ్గని అతని పని నిబద్ధతకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతనికి ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో 3 మహిళలు 2 యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విజయ్, దుర్గాప్రసాద్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సోమల దేవాలయం ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో విజయ్, దుర్గాప్రసాద్ ఆయన చూసేందుకు అర్ధరాత్రి వెళ్లారు. అర్ధరాత్రి 12:30 సమయంలో యువకులు ఆలయానికి చేరుకోగానే తుమ్మలోవకు చెందిన 3 మహిళలు మద్యం మత్తులో వారిపై దాడికి పాల్పడ్డారు. బీరు బాటిళ్లతో దాడి చేయడంతో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు 3 మహిళలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. నా ఫోన్ వచ్చాను ఫోన్ ఇవ్వమని డైరెక్ట్ ఇప్పుడు వీళ్ళకి ఇది వీళ్ళకి సంబంధించిన విషయం, వీళ్ళకి సంబంధించిన విషయం. వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము రాలేదు సార్, రోడ్ సైడ్ వస్తున్నాం, మేము బండి తీసుకుని వస్తున్నాం. మొత్తం హ్యాండ్ అంతా మొత్తం సీసీ ఫోటోస్ ఎలా ఉంది ఇప్పుడు ముగ్గురు ఇప్పుడే రప్పించాలి. ఎంత ఏమ్మా మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? ఎవరు వాళ్ళు ఎవరు కాదు, మిమ్మల్ని కొడుతుంటండి ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు?
మిమ్మల్ని కొడుతుంటే నేనే కదా కాపాడాను. మిమ్మల్ని కాపాడింది ఎవరు? నేనే కదా కాపాడాను. వాళ్ళు కొడుతుంటే నేనే కదా కాపాడాను. నేను రెస్పాన్సిబుల్ అంటే నా సెల్లాలు కట్టుకెళ్ళిపోతారమ్మా. మిమ్మల్ని కొడుతుంటే నేను ఆఫ్ చేసి నేను చూసుకుంటున్నాను. ఎందుకు షూటింగ్ మీకు ఆల్రెడీ వాడు పర్సన్ తెలిసింది కదా. ఎందుకు మమ్మల్ని ఒక్కలే వీడియోకి మీరు డ్యూటీ పర్పస్ మీద వచ్చారు. వాళ్ళని కూడా తీయాలి సార్, వాళ్ళని కూడా తీయాలి. మిమ్మల్ని కొడుతుంటే కాపాడింది ఎవరు? మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు, మొత్తం అమ్ముకున్నారు. ఒక కంచా బ్యాచ్ రోడ్ మీద సార్ దింపొచ్చా? కొడుతుంటే ఎవరికి నాకేం తెలుసు. వాళ్ళు కొడుతుంటే మిమ్మల్ని వంటానమ్మా వంటాను మెయిన్ రోడ్ లో మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగిస్తున్నావు నువ్వు. నిన్నుగా ఇది కాదు, ఇది కాదు. నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు. దేనికి? వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా? కొడుతుంటే నేను మామూలుగా ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కొత్త విద్య సంచలన వ్యాఖ్యలు. నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆరోపణలు. మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ వైరల్ వీడియో. తమ బస్సులో అంతా మహిళలే, ఇద్దరే పురుషులు ఉన్నారంటూ ఆవేదన. చిల్కనగర్ డివిజన్ ధర్మపురి కాలనీలో జోనల్ కమిషనర్ రాధికా గుప్తా పర్యటన. బాక్స్ డ్రైన్ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశాలు. మహేశ్వర నియోజకవర్గంలో సర్ఫేస్ 2 సవరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హాజరు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.